హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ 2025 సంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలా, అయితే హాస్టల్కి అమౌంట్ కట్టాలా, అది ఉచితం కాదా, ఒకవేళ కడితే ఎంత అమౌంట్ కట్టాలి అనే సందేహాలు ప్రతి విద్యార్థుల్లో కూడా ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఎస్ఎస్సి, అదే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. ఇది ఆల్రెడీ హెచ్ఎం లాగిన్స్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఈ ఓబీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి, బీసీ కేటగిరీ వాళ్ళకి. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాలి. మిగతా కేటగిరీస్ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రెజెంట్ అయితే వెరిఫికేషన్ అయితే అవుతుంది. వాటికి సంబంధించిన వాళ్ళ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. అయితే ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జీల వివరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో చదివిన అభ్యర్థులకి అయితే ట్యూషన్ ఫీజు మొదటి 2 సంవత్సరాలు పీయూసీ ప్రోగ్రామ్కి అయితే సంవత్సరానికి 45,000 అండి. మరియు బీటెక్ ప్రోగ్రామ్ 4 సంవత్సరాలకి చూసుకున్నట్టయితే ఒక్కొక్క సంవత్సరానికి అయితే 50,000 రూపాయలు అయితే అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. అదే నాన్ లోకల్ అంటే ఏపీ కాకుండా మిగతా రాష్ట్రాల వారికి అయితే 1,50,000 రూపాయలు ఉంటుందండి ఫీజు. అదే ఎన్ఆర్ఐ విద్యార్థులకు అయితే 3 లక్షల వరకు ఫీజు ఉంటుంది. అయితే నెలవారీ మెస్ ఛార్జీలు చూసుకున్నట్టయితే సుమారు 3,500 అమౌంట్ ఉంటుంది. ఎంటీఎఫ్ విద్యార్థులకైతే ఎంటీఎఫ్ మొత్తానికి తీసాగా మిగతా అమౌంట్ అయితే వాళ్ళు చెల్లించవలసి ఉంటుందండి. మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా 3,500 అమౌంట్ ఉంటుంది. ఇవండి.